ఈరోజు ఖమ్మం భద్రాద్రి జిల్లాల యోగా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న గుమ్మలాపురం సత్యనారాయణ గారు ఈరోజు మన ముందున్నారు. వారు ఎంతో కాలం నుంచి యోగా అభ్యాసన గురించి, యోగా శిక్షణ గురించి, యోగా ప్రచారం చేసుకుంటూ మన ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. అదే కాకుండా వారు సామాజిక కార్యకర్తగా కూడా ఈరోజు పనిచేస్తున్నారు. వారిని ఈరోజు మనం కలుసుకొని వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క చేసిన సేవా కార్యక్రమాలను తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం. మీ స్వస్థలం, మీ యొక్క విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. నా పేరు గుమ్మలాపురం సత్యనారాయణ. కొత్తగూడెం. నేను చిన్న వయసు నుంచి కొత్తగూడెంలో పుట్టి పెరిగిన వ్యక్తిని, సామాజిక కార్యకర్తను. నేను 1972లోనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నుంచి ఘటకేశ్వరంలో యోగా బాగా సాధన చేసిన వాడిని. అప్పటి నుండి నేను యోగా చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత 40 సంవత్సరాల నుంచి యోగా శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకి అన్ని పాఠశాలలకు వెళ్ళడం, గవర్నమెంట్ పాఠశాలలో అన్ని పాఠశాలలకు వెళ్ళి శిక్షణ ఇస్తూ ఉంటాను. అదేవిధంగా యోగా ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కొంతకాలము అక్కడ కూడా వారానికి ఒకసారి ప్రతి పాఠశాలకు వెళ్ళి యోగా చెప్తూ ఉండేవాడిని. కాబట్టి ఇక్కడ కూడా యోగా నిరంతరం నిర్విరామంగా యోగా మీదనే నా జీవనాధారంగా నడుస్తున్నాను. మన యొక్క జిల్లా డిఈఓ గారు శర్మ గారు కూడా యోగా కోసం మీ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి గుమ్మలాపురం సత్యనారాయణ పరిచయం చేసినటువంటి వారు. కాబట్టి ఈ యోగా ద్వారా ఆరోగ్యంతో ఉద్యోగం కూడా రాబోతున్నాయి. కాబట్టి ఆరోగ్యంతో ఉండాలంటే, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నిత్యం నిర్విరామంగా తింటున్నంత కాలం యోగా చేయాల్సిందే. యోగాకు తగ్గని రోగం అనేది ఏది లేదు. ప్రతి రోగం కూడా యోగా నుండి విముక్తి అవుతుంది, నిర్మూలన చెందుతుంది. నాకు కూడా చివరికి జీన్స్ మీద నాకు షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా ఇంతవరకు ఎటువంటి మందు మాకు లేకుండానే ఉన్నాను. కాబట్టి డాక్టర్లు కూడా చాలా వాళ్ళు వండర్ అవుతారు. కానీ ఈ యోగా ద్వారా మనం ఇవన్నీ నిర్మూలించుకోవచ్చు. సరే, యోగా ఇవాళ ప్రతిదానికి కూడా ప్రత్యామ్నాయం, ప్రతి రోగానికి ప్రత్యామ్నాయం యోగా అంటున్నారు కదా. మరి దీన్ని స్కూళ్ళల్లో విద్యార్థులు కూడా సబ్జెక్టుగా ప్రవేశపెట్టి చేసే ప్రయత్నంలో ఏమన్నా మీ ప్రయత్నం ఏమన్నా ఉన్నదా? ఇది ఉన్నదండి. ఇప్పుడు TYTCC అంటే తెలంగాణ యోగా, TYT అంటే తెలంగాణ యోగా, T అంటే టీచర్స్, తర్వాత కోఆర్డినేట్ చేయడం, సమన్వయం చేస్తూ కమిటీ ఏర్పడ్డది. దీనికి ఉభయ జిల్లా అధ్యక్షులుగా నేనున్నాను, రాష్ట్ర అధ్యక్షులు చాలా అందరూ కమిటీ ఉన్నది. దీని కృషి ఫలితంగా చాలా సంవత్సరాల నుంచి కృషి చేయంగా ఈనాడు ఆయుష్ ద్వారా ఆయుష్ అనేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క ఆయుష్కి యోగా టీచర్ల అపాయింట్మెంట్ 842 మందిని తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల యందు ఏర్పాటు చేయమనేసి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు ఇప్పుడు 842 మంది యోగా టీచర్లను ఉద్యోగాలుగా ప్రభుత్వ ఉద్యోగాలుగా తీసుకున్నారు. ఇంకా అనేక వేల పాఠశాలలు, జిల్లాకు 1000 స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల యందు కూడా ఈ యొక్క యోగా పెట్టి ఏర్పాటు చేసి 1 గంటన్నర 2 గంటల పాటు విద్యార్థులకు మంచి యోగా విజ్ఞానాన్ని అందించినట్లయితే వాళ్ళు మంచి ఆరోగ్యవంతంగా, చక్కటి చదువులతోటి, ఎటువంటి రోగాలు లేకుండా, మంచి మనశ్శాంతితోటి, ఎటువంటి స్ట్రెస్ అంటే వాళ్ళు చదువుల మీద ఒత్తిడి లేకుండా అభివృద్ధి కాగలుగుతారు. అదేవిధంగా ఈ టీచర్లు స్కూళ్ళనే కాకుండా మరి వసతి నిలయాలు అంటే హాస్టల్స్ ఉన్నాయి, అనేకమైన గురుకుల హాస్టల్స్ ఉన్నాయి. అవన్నిటి అందు కూడా మళ్ళీ యోగా టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వంతో మేము ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నాం. యోగా అంటే చాలామందికి అపోహగా ఉంది. ఆసనాలు వేయాలి, కఠినమైన ఆహార పదార్థాలు, పచ్చి కూరగాయలు తినాలి, తర్వాత ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇవాళ దాన్ని సరళీకృతం చేసి ఏదన్నా యోగాలో ప్రత్యామ్నాయంగా అందరికీ కూడా యోగ్యంగా ఉండే విధంగా తయారు చేశారా? అందుబాటులోనే ఉండేందుకు కూడా మేము కూడా చాలా వరకు కృషి చేస్తున్నాము. కనీసం యోగా అనేది అవగాహన కోసం బెంగళూరు ఒక శివజ్యోతి ఇన్స్టిట్యూట్ వారైతే 4 చిన్న స్మాల్ ఆసనాలు ఇచ్చి వాటిని పోటీలు పెట్టి పిల్లలకి అవి నేర్పించి యోగా అవగాహన కోసం
వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు. దాని ద్వారా మా కొత్తగూడెంలో కూడా ఒక 40 మందితోటి యోగా అవగాహన చేయించి అందరికీ చెప్తే ఒక 40 మందితోటి యోగా ఆన్లైన్ మీద కూడా నేర్పించి పంపించి వాళ్ళకి షీల్డ్ సర్టిఫికేట్లు వచ్చేటట్టు చేస్తుంటున్నాం. ఆ సందర్భంగా అక్కడ బెంగళూరు వాళ్ళ తరపు నుండి నాకు కూడా బెస్ట్ యోగా టీచర్ అవార్డు ఇచ్చారు. కాబట్టి ఈ మధ్యన పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి అదేవిధంగా యోగా సింప్లిఫై చేయడానికి కూడా ఎన్నో విధాలుగా చేస్తాను. అష్టాంగ యోగా అనేది 1 కాదు 2 కాదు. అష్టాంగ యోగా యమ నియమ ధారణ ప్రత్యాహరణ ఆసన ప్రాణాయామ తర్వాత ధ్యానం ఇవన్నీ సమాధి అని ఇవన్నీ తోటి కూడుకున్నటువంటి యోగా అష్టాంగ యోగా. ఈ అష్టాంగ యోగాలో ఆసనాలు అంటే కష్టమే, సూర్య నమస్కారాలు చేయడం మరీ కష్టమే. సూర్య నమస్కారాల ద్వారా షుగర్కి ఒక 8 సూర్య నమస్కారాలు చేస్తే షుగర్ వ్యాధి ఉన్నవాడికి ఈక్వల్ టు 1 టాబ్లెట్, ఆ రోజు టాబ్లెట్ అన్నట్టు. ఆ విధంగా నేను సూర్య నమస్కారాలు చేసి ఈ యొక్క షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారట, ఇంతవరకు గోళీలు మింగకుండా. కాబట్టి ఆ ఆసనాలు అనేటివి కూడా సింప్లిఫైగా ఉన్నాయి. ఏది శరీరానికి కష్టంగా వచ్చేది ఏది చేయకూడదు, ఇష్టం లేకుండా కూడా చేయకూడదు. శరీరానికి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే చేస్తే ప్రయత్నం చేసి వాళ్ళ నుండి ఆ యోగా ద్వారా అన్ని రోగాల నిర్మూలన చేసుకుంటూ ఉండవచ్చు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి యోగా మీద ఒక అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.